శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన 11 మే 2026 రోజున జరగబోతుంది. ఇది కుజుడు మీన రాశి నుంచి మేష రాశి లోపల వెళ్ళబోతున్నాడు. జలతత్వ రాశి నుంచి అగ్నితత్వ రాశి లోపల కుజుడు వెళ్ళబోతున్నాడు. సో దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన డిఫరెంట్గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కుజుడు మూల త్రికోణ రాశి స్వరాశిలో ఉండడం వల్ల కుజుడికి బలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సామాన్యంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కుజ బలం ఏంటంటే ఒక వ్యక్తి లోపల ఉండే బలం ఏదైతే ఉందో ఎనర్జీ, ఈ ఎనర్జీ సమ్ టైం దృష్టి నుంచి బయటపడుతుంది, కొన్నిసార్లు చేతుల ద్వారా బయటపడుతుంది, మనం చేసే పని బలం ద్వారా, కొందరికి వాక్కు ద్వారా బయటపడుతుంటది. అంటే డిఫరెంట్గా అది బయటకైతే వెళ్తుంటది ఎనర్జీ. సో ఈ ఎనర్జీ రాబోయే రోజుల్లో ప్రబలం పెరగబోతుంది. రాబోయే రోజుల్లో చాలా మంది ఎక్కువ మాట్లాడతారు, చాలా మంది సెల్ఫ్ లోపల చాలా ఎక్కువ ఆలోచించుతుంటారు. సెల్ఫిష్నెస్ అంటాం కూడా ఉంది, అది రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ పెరగబోతుంది. ఈ కుజుడు దానికి సంబంధించిన కారకుడు అవుతాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి అది దోచుకోవడం ఏదైతే ఆలోచన ఉందో, ఎవరైతే దోచుకుంటారో దాని వెనకాల కావాల్సిన శక్తి ఏదైతే ఉందో ఎనర్జీ, అది కుజుడు. ఎనర్జీ ఒక ఎనర్జీ ఉంది, దాన్ని మీరు ఏ ప్రకారంగా కూడా యూజ్ చేసుకోగలుగుతారు. అది మంచి కూడా ఉపయోగం అవుద్ది, చెడు కూడా ఉపయోగం అవుద్ది. కుజుడు వెపన్, కుజుడు ఒక వెపన్. ఈ వెపన్ ద్వారా మీరు పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు, ఈ వెపన్ ద్వారా పబ్లిక్ లోపల మీరు హత్య కూడా చేయగలుగుతారు. అంటే డిపెండ్ ఆన్ దాట్ యువర్ యూజ్, యువర్ మైండ్ సెట్. సో ఎనర్జీస్ వెరీ డిఫరెన్సెస్. ఎనర్జీ ద్వారా మీరు ఏదైనా చేసుకోగలుగుతారు. అందుకే రాబోయే రోజుల్లో కుజుడు రాశి పరివర్తన చేసేటప్పుడు ప్రతిసారి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది, ఎనర్జీది ఫార్మేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొందరు ఎనర్జీని మెడిటేషన్ ద్వారా కుండలిని జాగరణ చేసుకుంటారు, కొందరు ఆ ఎనర్జీని ద్వారానే పతనానికి వెళ్తుంటారు. మీకు అర్థమైంది. సో చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కుజుడు ఎనర్జీ కారకుడు, ఉత్సాహకారకుడు, బలకారకుడు. కుజుడు బ్లడ్ రక్త కారకుడు. అలాగే ఈ కుజుడు కనుక చూసుకున్నట్లయితే మీ కులదేవత కారకుడు కూడా కుజుడే అవుతాడు. విశేషంగా ఈ కుజుడు నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చేటప్పుడు యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంజురీ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏ తప్పు చేయకపోయినా మన పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇలాంటి కాదు, ఫిజికల్గా వస్తుంది. మనం ఏం చేయలేదు, ఎవరు రోడ్డు పైన వెళ్తున్నారు, మనం వచ్చి గుద్ది వెళ్ళారు. మనం పక్క నుంచే బాగానే వెళ్తున్నాం, కానీ మనల్ని ఎవరో వచ్చి గుద్ది వెళ్ళారు. అది అలా అవుతూ ఉంటుంది. సో కుజుడిది ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎనర్జీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో ఈ కుజుడికి సపోర్ట్గా కేతు ఉండబోతున్నాడు. సో ఈ కుజుడు నక్షత్రం చూసుకున్నట్లయితే కేతు నక్షత్రంలో ఉండబోతున్నాడు, శుక్రుడు నక్షత్రంలో ఉండబోతున్నాడు, సూర్య నక్షత్రం మొదటి చరణం వరకు ఉండబోతున్నాడు. సో ఎప్పుడైతే ఈ కుజుడు శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా పబ్లిక్ లోపల మహిళలకి, ఆడవాళ్ళకి సంబంధించే విషయాల్లో కొద్దిగా నెగటివ్ ఎక్కువ ఇదవుతుంది. అని కేతు నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అంటే ఉండే వరకు ఆ సమయకాలం లోపల కొద్ది జాగ్రత్తగా ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఎక్కువ కుతూహల ప్రతి ఒక్క వ్యక్తికి పెరుగుతూనే ఉంటుంటుంది. కానీ నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సామాజిక పరంగా అంత నేను ఆధ్యాత్మిక వ్యక్తిని ఎక్కువ ప్రపంచాన్ని చూపించుకోరు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే పబ్లిక్ అందరు, కస్టమర్స్ అందరు ఆన్లైన్ లోపల ఉండడం వల్ల అది కూడా ఇప్పుడు తప్పని మనం అనిపించట్లేదు. సో ఎవ్రీవన్ డిపెండ్ ఆన్ పరిస్థితి అనుసారంగా నేను నడుస్తున్నాయి. మీ రాశికి ఈ కుజుడి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ ఇది నేను చెప్పబోయే విషయాల లోపల ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకంలో మేషరాశి, సింహరాశి, ధనుస రాశి లోపల విశేషంగా పాప గ్రహాలు, క్రూర గ్రహాలు ఉన్నట్లయితే కుజుడు కావచ్చు, శని కావచ్చు, సూర్యుడు కావచ్చు, రాహు కేతు ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల కొద్ది మీకు నెగటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు దీని ప్రభావం మీ రాశికి ఎలా ఉండబోతుంది చూసుకోండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అవుతాడు. దశమాధిపతి అలాగే పంచమాధిపతి అయి ఉండి దశమ స్థానం లోపల, దిగ్బలి స్థానం లోపల స్వరాశి మూల త్రికోణ రాశిలో ఉండడం వల్ల ఇక్కడ కుజుడికి చాలా ఎక్కువగా బలం పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ నిజ జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, లేకపోయినట్లయితే విశేషంగా వాళ్ళు ఏ క్షేత్రంలో అయితే ఉన్నారో చాలా గట్టి ప్రయత్నించుతున్నారో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి, అలాంటి వారికి చాలా బెనిఫిట్, చాలా ప్లస్ పాయింట్ లోపల రాబోయే రోజుల్లో స్థితిగతులు అయితే కనపడుతున్నాయి. పాయింట్ ఏంటంటే మీ జాతకం లోపల గ్రహస్థితి ఒకసారి చూసుకోండి. దశ ఇక్కడ ఈ కుజుడికి కనుక సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్లయితే ఈ కుజుడు మీకు కార్యక్షేత్రాల లోపల
కెరియర్ లోపల చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఇస్తాడు. ఇక్కడ కుజుడు శత్రు సంబంధించి కనుక మీకు దశ నడుస్తున్నట్లయితే అంత బెనిఫిట్ ఇవ్వడు. అంత బెనిఫిట్ అయితే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల లోపల ఒక 30%, 40% జరుగుద్ది అనుకోండి. మిగతా 70-60% అసలు జరగదు. ఎందుకంటే జాతకం లోపల దశ ఏదైతే ఉంటుందో దాన్ని కీ ప్లే రోల్ ఉంటుంది. దాని చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిందే. ఇక్కడ కుజుడు దశమ స్థానంలో వచ్చిన తర్వాత కార్యక్షేత్రాల లోపల సామాజిక పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇది మీకు బాగానే ఉండబోతుంది. రెస్పాన్సిబిలిటీ చాలా ప్రబలంగా పెరగబోతుంది. సమాజం లోపల గుర్తింపు రావచ్చుద్ది. కానీ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో, చాలా రోజుల నుంచి జాబ్ వెతుకుతున్నారో, జాబ్ దక్కట్లేదు, అలాంటి వారికి రాబోయే రోజుల్లో, ప్రయత్నం చేసిన వారికి రాబోయే రోజుల్లో జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే కేవలం జాతకాన్ని పైన డిపెండ్ అయి ఉండి కేవలం ఖాళీగా కూర్చున్నారో వాళ్ళకి అస్సలు రాదు. ఒక విషయం తెలుసుకోండి, జాతకం గోచరం కేవలం టైం మీకు ఇండికేషన్ చేస్తుంది. ఇంతసేపు పని చేయండి, ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చిందని. కానీ జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు మీకు ఇలా చెప్పదికి కర్మ చేయకుండా బ్రతకని అస్సలు చెప్పదు. మీరు కర్మ చేయాల్సిందే, దాని ప్రతిఫలాన్ని మీరు పొందాల్సిందే. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, కుజుడిది దశమ స్థానంలో దృష్టి స్థితి అలాగే ఉండడం వల్ల, దశమ స్థానంతో సంబంధం ఉండడం వల్ల కుజుడిది పితృ నాన్నగారు, మీ ఫాదర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల కూడా గ్రోత్ కాబోతుంది. ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా పదవి స్టేటస్ లెవెల్ పెరగబోతుంది. పదవి పెరుగుతుందని అహంకారాన్ని ఆ ప్రకారంగా అస్సలు పెంచుకోకండి. ఏది ఎక్కడ ఎంత పెరిగినా కానీ మీ దగ్గర సంస్కారం ఉండాలి. సంస్కారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజు వచ్చిన గుర్తింపు రేపు రావచ్చు, రాకపోవచ్చు. కానీ సంస్కారం మీరు కనుక కాపాడుకున్నట్లయితే ఎప్పుడు మీరు స్థితప్రజ్ఞులై ఉండగలుగుతారు. కుజుడిది చతుర్థ దృష్టి మీ వ్యక్తిత్వం పైన ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. డిసిప్లిన్ రాబోయే రోజుల్లో పెరగబోతుంది. కొద్ది హెల్త్ లోపల జాగ్రత్తగా ఉండబోతున్నారు. కొద్దిగా విశేషంగా కొన్ని కమిట్మెంట్స్ ఏవైతే మీకు ఇచ్చుకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా పెరగబోతున్నాయి. కొద్దిగా మీరు మీ డిసిప్లిన్ అంటే మీరు మీ అథారిటీతో ఉండబోతున్నారు. చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ అథారిటీ అంటే తెలుసుకోండి. నేను ఏదైతే కావాలని అనుకుంటున్నానో, నేను ఎలా అయితే కావాలని అనుకుంటున్నానో దానికోసం నేను ఏది చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన రాబోయే రోజుల్లో యాక్టివిటీ ఎక్కువగా పెరగబోతుంది. అండ్ రాబోయే రోజుల్లో ప్లానింగ్స్ అలా పెద్ద అవుతాయి. ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా పెరగబోతుంది. వ్యక్తిగతం పైన కుజుడిది దృష్టి సంబంధం ఉండడం వల్ల కోపం పట్ల చాలా నియంత్రణ అవసరము. టెన్షన్ లోపల హైపర్ యాంగ్జైటీ అస్సలు తీసుకోకండి. విశేషంగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. డబ్బు వ్యవహారాల లోపల జాగ్రత్తగా, ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ఏదైనా లిటిగేషన్ పైన ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అటు పక్షాన అయితే గెలుపు మీ పక్షాన కనపడుతుంది. కానీ ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి. అవతల వ్యక్తి మిమ్మల్ని ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అస్సలు పట్టించుకోకండి. మీరు కేవలం మీ పని చేయండి చాలు. ఎవరైతే ఇల్లు కోసం ప్రయత్నించుతున్నారో, ఇల్లు కట్టాలని, ఇల్లు కొనాలని, లోన్ తీసిన ఇల్లు కట్టాలి, లోన్ తీసిన ఇల్లు ఏదైనా చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్రబలమైన మంచి యోగం కనబడుతుంది. ఎవరైతే స్థలం కొనుక్కోవాలని అనుకుంటున్నారో 100% కొనుక్కోండి. స్థలం మంచి కొనే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది. కానీ కేతుతో పాటు సంబంధం కుజుడు ఉండడం వల్ల ఇక్కడ మీరు కొంటున్న స్థలం బాగుందా బాగాలేదా కొద్ది చూసుకోండి. దానికి సంబంధించిన హిస్టరీ ఒకసారి చెక్ చేసి కొనడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. కుజుడితో పాటు కేతు కాంబినేషన్ ఎప్పుడైతే వచ్చుద్దో ఆ సమయకాలం లోపల మనం ఏదైతే అనుకుంటామో అక్కడ అన్ని విరుద్ధంగా ఉంటాయి. మనం ఎప్పుడు పాజిటివ్ ఉంటాం, అక్కడ నెగటివ్ ఉంటుంది. మనం ఎప్పుడు నెగటివ్ ఉంటాం, అక్కడ పాజిటివ్ ఉంటుంది. ఓకే, కుజుడిది సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాల లోపల గ్రోత్ అయితే, అభివృద్ధి అయితే కనపడుతుంది. కొద్దిగా ఒక విషయం తెలుసుకోండి, సామాజిక క్షేత్రంలో ఉన్నవారు ఆలోచించకుండా మాట ఇవ్వకండి. ప్రజలకు కావచ్చు, చుట్టాలకు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కావచ్చు, అస్సలు ఇవ్వకండి. కుజుడిది అష్టమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల లెర్నింగ్ కోసం చాలా బెస్ట్ టైం ఉండబోతుంది. లెర్నింగ్, టెక్నాలజీకి సంబంధించి లెర్నింగ్ కావచ్చు, లేకపోతే బయట నడుస్తున్న విషయాలకు సంబంధించి కావచ్చు, కృత్రిమంగా కావచ్చు, ఏ ప్రకారంగా కావచ్చు, లెర్నింగ్ కోసం బెస్ట్ టైం ఉండబోతుంది. పబ్లిక్ లోపల కొద్దిగా అచీవ్మెంట్ సాధించడానికి కూడా ఇది మంచి టైం అయితే ఉండబోతుంది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో కర్కాటక రాశి వారు,
కర్కటక లగ్నం వారికి చాలా బెనిఫిట్ టైం అయితే ఉండబోతుంది. మీ సంతాన జీవితం లోపల కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అలాగే మీ సంతానం ఏదైనా విషయాల లోపల ప్రయత్నిస్తున్నట్లయితే గట్టిగా పని జరగాలని రాబోయే రోజుల్లో జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కేవలం ఒక విషయం తెలుసుకోండి ఏంటంటే భోజనం సరిగ్గా చేయండి. మంచి బలంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి. ఇది మీకు ఒక డిసిప్లిన్లో ఉండడానికి మంచి టైం ఉండబోతుంది. 20 జూన్ వరకు కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి మంచి టైం ఉంది. దీన్ని చాలా బాగా ఉపయోగించుకోండి. డబ్బులు పోతాయి, డబ్బులు అసలు ఆగవు. ఈ టైంలో మళ్ళీ చెప్తున్నా పాయింట్ ఏంటంటే, నేను పని చాలా బాగా చేస్తున్నాను కానీ డబ్బు అసలు ఆగట్లేదండి అని. డబ్బు అస్సలు ఆగదు. డబ్బు గురించి ఆలోచించకండి. మీరు మిమ్మల్ని చెక్కుకోండి. మీరు మీ వాల్యూ పెంచుకోండి. డబ్బు ఆటోమేటిక్గా వచ్చుద్ది. మీరు మీ వాల్యూ వదిలేసి డబ్బు వెనకాల పరిగెడితే దాని వాల్యూ ఎక్కువ పెరుగుద్ది. పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, కేతు సెకండ్ హౌస్లో ఉండే వరకు, కేతు నక్షత్రంలో యోగకారకుడు కుజుడు వచ్చాడు కదా, డబ్బు అసలు రాదు. డబ్బు కోసం ప్రయత్నించండి కానీ డబ్బు వచ్చుద్దని ప్రయత్నించకండి. డబ్బు కోసం ప్రయత్నించండి, అది వచ్చుద్ది అని అస్సలు చేయకండి. మీరు మీ ప్రయత్నం చేయండి, రిజల్ట్స్ దేవుడు ఆటోమేటిక్గా మీకు ఇచ్చి తీరుతాడు. రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు చేయకండి. ఆన్లైన్ డబ్బు పెట్టుబడి పెట్టే విషయం లోపల అస్సలు తొందరపాటు చేయకండి. మిమ్మల్ని రకరకాలుగా చెప్తుంటారు, ఆ స్టాక్లో పెట్టు, ఇక్కడ పెట్టు అని. మీ అవసరంగా డబ్బు రాదు. సో జాగ్రత్తగా, కేర్ఫుల్. కానీ ఈ టైం అయితే మీకోసం అయితే చాలా బాగుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. గోచరం లోపల ప్లానెట్ కూడా ఆ ప్రకారంగా సహకరిస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించండి, సరైన స్థితిలో తీసుకెళ్ళండి, బాగుంటారు. ప్రతిరోజు ఒక పని చేయండి. కొద్దిగా బెల్లం తిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. మీరు ఏ పని చేయడానికి వెళ్ళినా కూడా బయటికి కొద్దిగా ఇంట్లో బెల్లం తినండి. బెల్లం తిని మిగతా పని చేయడానికి వెళ్ళండి, బాగుంటారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.